నమస్తే తెలంగాణ. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే, వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. ఈరోజు మనకు దిశ సంపుటిలో వచ్చిన ఒక అదానిపై కేసు దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అదానిపై కేసు అమెరికాలోని న్యూయార్క్లో నమోదు. ఆయన బంధువు సాగర్ సహా మరో 7 పైన సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కోసం $265 మిలియన్ లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిపై నుంచి నిధుల సేకరణ అభియోగాలు మోపిన న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు యుఎస్ న్యాయ విభాగం ఆరోపణలు అవాస్తవం అని అదాని గ్రూప్ చెప్పిందట. భారీగా $265 మిలియన్ ఆ లంచం ఇవ్వడానికి ట్రై చేశారట వీళ్ళు. 1,00,000 కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానిపై కేసు, ఎల్ఐసికి 8,500 కోట్ల నష్టం, అదానికి అరెస్ట్ కాడు, విచారణ జరగదు, రాహుల్ గాంధీ. చూడవు ఇదంతా ఏం నడుస్తుందంటే బడా బాబులు వ్యవస్థ నడిచేదంట మొత్తం. ఇది కార్పొరేట్ వ్యవస్థ మొత్తం. ఈ కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళని అరెస్టులు చేయరు, ఏం చేయరు. దేశాన్ని దోసుకొని తిన్నా కానీ వీళ్ళను అరెస్టులు చేయరు. ఇప్పుడు మనకి కవిత కంటాన్ని ఏమంటే, అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా, ఆధారాలు ఆయనున్నా ఎందుకు అరెస్ట్ చేయరు అన్ని ఆరోపణలు వచ్చిన ప్రధాని అదాని వైపే ఎమ్మెల్సీ కవిత. చూడండి, అదే నేను చెప్పింది ఏంటంటే, అంత ఇక్కడ మన దేశంలో నడిచేది అదాని అంబానీ వీళ్ళదే కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఇక్కడ. సో కార్పొరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ దీనికి వెనకేసుకొస్తారు సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళని అరెస్ట్ చేయరు. కవిత రీ ఎంట్రీ, త్వరలో నిజామాబాద్ నాయకులతో భేటీ, కులగణనపై 26 బీసీ కమిషన్ వినతి. 29న దివాస్లో పాల్గొన్న కవిత సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలోకి ప్రజల్లోకి వచ్చే ఛాన్స్ ఉందట కవితక్క. నేడు జాగృతి ముఖ్య నేతలతో సమావేశమైంది మన కవితక్క. హరీష్ రావు భూమిపై సర్కార్ ఫోకస్, రామాచలంలో ల్యాండ్పై విచారణ. జూడియో రంగనాయక్ సాగర్ భూసేకరణకు గత ప్రభుత్వం నోటీసులు, ఆ భూములు అక్రమంగా హరీష్ రావు పేరుపై మారాయని ఫిర్యాదులు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు అక్కడ మాజీ మంత్రి పేరిట గుంట భూమి లేదు. ఇప్పుడు 13.12 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్ధారణ. ఇక చూడండి, ఇక ఆ హయాంలో ఎంత జరిగిందో చూపి చూడండి. మంత్రివర్గ విస్తరణ, ఏడాది వేడుకలకు పూర్తి స్థాయి కేబినెట్, 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం మాస్టర్ ప్లాన్. 2 రెడ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కొక్క ఛాన్స్. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ. ఉమ్మడి నల్గొండ జిల్లాను పోటీలో 4 ఎమ్మెల్యేలు. హైదరాబాదు ఎమ్మెల్సీ అమీర్పేట అఖిల్కు పదవి దక్కే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మన హరిచరణ్ అంటున్నాడు, ఒక్క గుంట కబ్జా చేయలేదు, ఎప్పుడు వస్తావో రా, ఇద్దరం కలిసి సర్వే చేద్దాం, బ్లాక్ మెయిల్ చేసిన ప్రశ్నిస్తా, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. కులగణన చరిత్రాత్మక నిర్ణయం, దీనిని అడ్డుకునేందుకు దోపిడీదారుల తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్ది గడిపాలన అయితే మాది ప్రజాపాలన, పబ్లిక్తో మనేకమవుతూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం, విద్యా వైద్యంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. మన బట్టెన్న ముఖాముఖిలో చెప్తా ఉన్నాడు. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి డెనివర్ సిటీలో ప్రయోగించినట్లు ప్రకటించిన ఎయిర్ ఫోర్స్. ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరణ. అమెరికా దౌత్య కార్యాలయం మూసివేసిన గంటల్లోనే అటాక్. 17 మందితో ఆప్ జాబితా, తొలి జాబితా విడుదల. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత. గత ఎన్నికల్లో 70 స్థానాలకు ఆప్ 62 స్థానాలు కైవసం చేసుకున్నాడు. ఢిల్లీలో ఎప్పటికీ ఆప్ను ఢీకొట్టలేరు. ఇది ఎప్పటికీ తెలిసిన ముచ్చటే. బరాబరి ఆప్ మళ్ళీ ఇప్పుడు 62 స్థానాలకు కాస్త 68, 69 స్థానాలు బరాబరి గెలుచుకుంటుంది. మళ్ళీ ఆపు ప్రభుత్వం కూటగడతాయి. ఇగో ఓఏలో 25 కోట్ల స్కామ్, ప్రొఫెసర్పై ఆరోపణలు, ఎంక్వైరీ. గత వీసీ పెద్దల హస్తం ఉందని విమర్శలు. ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డగింత. ఓయో సిహెచ్డి స్కాలర్స్ ఆరోపణల. ఈ ఓయోలో కూడా 25 కోట్లు చదువును అమ్ముకుంటారు మొత్తం. స్కామ్లే. ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ 25 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1968లో ఏర్పాటు చేసిన రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎంక్వైరీమెంట్ స్టడీ సంస్థలో ఇష్టారీతిలో ఉద్యోగులను రిక్రూట్ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు
ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి అధికారులు వివరించారు. ఇంకొకటి విషయం గుర్తుంచుకోవాలి, మన కాటారంలో ఒక ముఠా తయారైంది. కాటారంలో ఒక పెద్ద ముఠా తయారైంది. ఆ ముఠా ఏంటంటే జాబులు ఇప్పిస్తామని చెప్పి దగ్గర దగ్గర దండుకుంటుంది, మొత్తం పైసలు దండుకుంటుంది. దండుకొని అక్కడ ఇక్కడ ఉందని చెప్పి అయితే చాలా వరకు ముఠా తయారై దండుకుంటుంది. సో దీనిపైన ఆధారాలు సేకరించే పనిలో జీ న్యూస్ గ్లోబల్ రెడీ ఉన్నది. సో ఆధారాలతోటి మీకైతే నేను టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ. లోకల్ బాడీ ఎన్నికల ముందే రైతులకు భరోసా, పెన్షన్ల పెంపు సైతం ఎదుడిగా. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయట. ఇప్పుడు మంది ఏం చేస్తారు, రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తారు, పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ అదటే. ఈలోపు మార్గదర్శకాలు రెడీ చేయనున్న ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశంలో వీటిపై చర్చ, ఆ వెంటనే అమలు చేసేలా ప్రణాళికలు దిద్దాలని చెప్పి మన గవర్నమెంట్ నుంచి చెప్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వాళ్ళకే పదవులు, తొందరపాటు నిర్ణయాలు, కామెంట్లు వద్దు, అసెంబ్లీ తరహాలోనే స్థానికంలోనూ కష్టపడాలి, బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాలను అడ్డుకోండి, ప్రభుత్వ ఏడాది పాలన సూపర్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుమార్ గౌడ్ అట. సూపర్ ఉన్నదట. 100 రోజుల పాలన సూపర్ అంటే సూపర్ అయినదట. అసలు ప్రజలల్లో వ్యతిరేకత మొత్తమే లేదట. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మొత్తం వ్యతిరేకత లేనే లేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద. అసలు ఎవ్వరు రేవంత్ అన్న మస్తే సూపరు, రేవంత్ అన్న మళ్ళీ గెలిపిస్తామని అంటారు. రైతులు మొత్తం అయితే అదే పనులు ఉన్నారు. ఇక రైతులు అయితే మా అన్నని ఎప్పుడు గెలిపించడే, మళ్ళీ 5 సంవత్సరాలు మా అన్న గెలిపించుడే, మళ్ళా దంచుకుడే, వేసుడే, బరాబరి గుద్దుడే ఓట్లు. ఇక మళ్ళా లోకల్ బాడీకి పబ్లిసిటీ మోస్ట్, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలంటే మైలేజ్, ప్రతి కుటుంబానికి టచ్ చేస్తూ స్కీములు అర్హులైన వారికి తీయాలి, స్థానిక క్లీన్ స్వీప్ నేతలకు సమన్వయ అవసరం, టీపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలట. ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ వారెంట్, ఆ దేశ రక్షణ మంత్రి హమాస్ నేతకు సైతం జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం గాజాలో నరమేధానికి పాల్పడిన ఆదేశాలు. వీడిని అరెస్ట్ చేసుడు కాదు, వీడిని తొక్కి నారదీయాలి ఈ హౌలగాన్ని. వీడు చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. చిన్న చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు, గర్భిణీలు ఆ బిల్డింగ్ల మీద రాకెట్ వర్షం కురిపిస్తా అంటే ఒక్కొక్కరు ముక్కలు అయి చచ్చిపోతారు వీడు చేయబట్టి. నిజం చెప్పాలంటే ఒక ప్రాణాన్ని వీడు అరచేతిలో పెట్టుకొని ఒక దేశాన్ని శాసిస్తాను. ఇట్లాంటి అవలాలు నిజంగా ఒక్కొక్క వీడియో చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. ఏ దేశమైనా కానీ మనుషులందరూ ఒకటే అనే ఒక కాన్సెప్ట్ తోటి వీడు వేసే బాంబులతో అయితే మామూలు కాదు. ఆ బిల్డింగ్లలో పెద్ద పెద్ద బాంబులు వేస్తూ ఉంటే గర్భిణీలు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు, యువకులు అలా మొత్తం సజీవంగా చచ్చిపోతారు. ఆ బాంబు దాకిడికి తుక్కు అవుతారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ అరెస్ట్ కాదు, వీడిని బహిరంగంగా గురి చేయాలి. హైదరాబాద్కు రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్ విష్ణుదేశ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు సైతం. కోటి దీపోత్సవంలో పాల్గొన్న ముర్ము నేడు లోక్ మందన్ హాజరు కానున్న ప్రెసిడెంట్ ముర్ము అంట. సరే, నమస్తే తెలంగాణలో ఉన్న సంపోటి యొక్క విధానం చూద్దాం. అదానితో అంటగాగిన అందరికీ శిక్ష ఉండాలి, ఏ పార్టీ అయినా విచారణ జరిపించాల్సిందే. ఇరానీ రేవంత్ సర్కార్ డీల్పై ప్రశ్నకు రాహుల్ వ్యాఖ్యలు. రాహుల్పై రేవంత్ గురించి కాదు బట్టి. చూడండి, అదానిపై 100% శిక్ష పడేలా చూడాలని చెప్పి రాహుల్ అంటున్నాడు. రాహుల్ గాంధీ ఒకటే ఉద్దేశం ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కార్పొరేట్ మొత్తం ప్రజా సొమ్మును దోసుకొని తింటారు. అమ్మాని పెళ్లి, కొడుకు పెళ్లి కోసం రీఛార్జీలు 199 రీఛార్జీలు 299 చేసిండు. దగ్గర 10,000 కోట్లు, 20,000 కోట్ల పెళ్లి ఖర్చు పెట్టిండు. అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అంత ప్రజా సొమ్మే. చూడు, పోటీ లేకుండా సోలార్ కాంట్రాక్టులు కోసం అధికారుల భారీ ఎత్తున లంచాలు. ఎవరిపై ఏమంటున్నారంటే గౌతమ్ అదానీ అయిన మేనల్లుడు సాగర్తో పాటు మరో 6
గురి సైన్, రంజిత్ గుప్తా, సైరిన్ కమలారెస్, సోరిన్ అగర్వాల్, దీపిక మల్హోత్రా వీళ్ళందరూ కలిసి 2238 కోట్ల భారం పెట్టారట. ఇదంతా లాస్ వచ్చిందట. సో ఇదంతా బాస్ ఎవరి మీద పడుతుంది? కామన్ పీపుల్ మీద పడుతుంది. ఇదంతా ఎన్ని వేల కోట్ల నష్టం పడినా కానీ ఇదంతా చేయాల్సింది ఎవరి మీద ఇస్తారు? కామన్ పీపుల్ మీద ఇస్తారు. ఎంత పెద్దగా స్కామ్ జరిగినా, ఎంత పెద్దగా అదైనా కానీ బలి కావాల్సింది కామన్ పీపులే. డబ్బున్నోడు బరాబరే బతుకుతాడు. కానీ లోకల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇంకా పేదలు, దారిద్ర రేఖకు దగ్గర ఉన్న పీపుల్, వీళ్ళందరి మీదనే ఇదంతా పడుతుంది భారం. కాంగ్రెస్ కుట్రతో కడుపు నుండి మండి, అభివృద్ధి పేరిట మోసం, తీర్మానాల పేరిట ఫోర్జరీ, లగర్చెర్ల ఘటనకు కారణాలివే. మా ఆయన రేవంత్ మనిషే. ఒక చూడు, ఈ ఆయన రేవంత్ మనిషి అయినా కూడా ఉత్తర ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తారట, మోసం చేస్తారట. చూడు ఒకట్లున్నాయి కదా. ఇదంతా దేనికోసం? ఫార్మాసిటీ కోసం ఇదంతా. మధ్యాహ్న భోజనంలో పురుగులు, మనుగూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 24 గంటలు గడవకుండా నిర్లక్ష్యం, విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్, డిఓపై ముగ్గురికి నోటీసులు. దావఖానా ఫుడ్లో న్యూ పురుగులు, కొత్త కొత్త పురుగులు వస్తాయట ఫుడ్లో. ఈ ఫుడ్లో కొత్త కొత్త పురుగులు వేస్తారట. మరి వంట వండేటోళ్ళు కళ్ళు కనబడతలేవు వీళ్ళకు పురుగులు ఉండే సంగతి. వీళ్ళు ఏ చిత్తం పెట్టుకొని వండుతారు వీళ్ళు? వీళ్ళ నౌకరు ఏంటి? వీళ్ళు చేసే పని వంట వండుడే కదా. వంట వండినప్పుడు వీళ్ళు చేసే కర్తవ్యం కూడా టేస్ట్ అయిపోతుంది కదా. వీళ్ళు ఎందుకు ఇప్పుడు పురుగులు వస్తే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. వీళ్ళకి బాధ్యత లేదు. వీళ్ళను పట్టుకపోయి నల్లమల్ల ఫారెస్ట్లో సెక్యూరిటీ గార్డు పడేయాలి. పుల్లు, పందులు, కుక్కలు మురిగే స్థానంలో చెత్త కుండలు ఉంటాయి, అక్కడ పెట్టాలి వీళ్ళ పట్టుకపోయి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ బాధ అంత ఏంటో. ఏడున ఆటో బంద్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం. ప్రాణాలు పోతుంటాయి ఏదాడి సంబరాల. డ్రైవర్కు నెల 15,000 ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో జేఏసీ డిమాండ్. ప్రభుత్వ వైద్యమా భారమా, దవాఖానాల్లో ఛార్జీలు పెంచిన కర్ణాటక సర్కార్. 50 నుంచి 100 పెంచిన ప్రభుత్వ నిర్ణయాలు. పేద మధ్య తరగతి ప్రజలకు పడనున్న ప్రభావం. ఇప్పటికే పెట్రోల్, మద్యం, పాల ధరల పెంపు. చెప్పిన ఉచిత పథకాలకు నమ్మకండి అంటే ఇప్పుడు చూడు పెంచుతారయ్యా. ఇటు ఇస్తారు, అటు గుంజుతారు. ఉచిత పథకాలు, 6 గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పి ఉచిత బస్సు ఇస్తాం, ఉచిత సిలిండర్ ఇస్తాం, ఉచిత పాలు ఇస్తాం, ఉచితంగా అన్ని ఇస్తాం అనగానే వేసుకొని పోయి గుంజుతారు ఓట్లు. ఇప్పుడు ఏమైంది? ఫైనల్గా అటు తీసుకుంటారు, ఇటు ఇస్తారు. దగ్గర 50 నుంచి 100% పెంచాడు. 100% అంటే ఏంటండి? 60 రూపాయలు, దగ్గర నేను ఉన్నప్పటి నుంచి 52 రూపాయలు పెట్రోల్ ఉండే. ఇప్పుడు 107 రూపాయలకు వచ్చింది పెట్రోల్. ఇంకో 50% పెంచితే 130 రూపాయలు అవుతుంది. ఎవడు భరించాల్సింది? ఎవరి కోసం ఎవడు భరించాము? అట్లయిన పరిస్థితులు. ఉచిత అనగానే ఉరుకుతారు, వీళ్ళకి మూతి కింద పడేసుకుంటారు. మీకు చూడు, యూట్యూబ్ ఛానల్ విలేకరి చేసిన బెదిరింపు లేఖ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయదు, లేదంటే ఇబ్బందులు తప్పవు. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్కు బెదిరింపు లేఖ. చూడిగో నారాయణపేట. రేవంత్ అన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసి కొడంగల్ మీడియాకు ఇబ్బందులు తప్పవు అంటూ మీరే బాధ్యులు, ఫార్మా కంపెనీ వీడియోలు మీకు అవసరమా అంటూ అజ్ఞాత వ్యక్తి నారాయణపేట జిల్లా కోహ్లీకి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్కు బెదిరింపు లేఖ రాశాడు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కోహ్లీ రిపోర్టర్గా కొనసాగుతున్న సదరు వ్యక్తిపై పట్టణంలో ఓ హోటల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి సమయంలో ఎవరితో లేఖను వదిలిపెట్టారు. బైక్ ట్యాంకు కవర్ను తెరిచి ఉండగా అందులో లేఖ కనిపించిందట. యూట్యూబ్ ఛానల్ విలేకరిపై వచ్చిన బెదిరింపు లేఖ. ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు బెదిరించుడు, వీళ్ళు చేసుడు, వాళ్ళు బెదిరించుడు, వీళ్ళు చేసుడు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ మీడియా అనేది తప్పకుండా యూనియన్ తయారయ్యి ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉంటుంది. ఇలా ఏ న్యూస్ ఛానల్ అయినా కానీ ప్రతి ఒక్క యూనియన్గా తయారయ్యి ప్రతి ఒక్క దాని మీద ఖండించి ప్రతి ఒక్క దాని మీద ఒక్కరి మీద దాడి జరుగుతాయి. అన్ని మీడియా ఛానళ్ళు టెలికాస్ట్ చేసి అతనికి తోడుగా ఉండే ప్రయత్నం కంపల్సరీ చేసే ప్రయత్నం చేయాలి ఈ మీడియా ఛానళ్ళు. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం. అందరి కలిసి మెలిసి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళు కలిసి మెలిసి ప్రతి ఒక్కరూ తోడుగా ఉండి ప్రతి ఒకరికి అన్యాయం జరిగితే మరి ఒకరు రెస్పాన్స్ అయ్యే విధంగా మనము అందరం కలిసి ఉండాలి. మీడియా, ఈ యూట్యూబ్లో ఉన్న మీడియా సీనియర్లు, జూనియర్లు ప్రతి ఒక్కరు
అందరికీ ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ టెలికాస్ట్ అయ్యే ప్రయత్నం మాత్రం కంపల్సరీ చేయాలి. చేస్తే వీళ్ళకు తప్పకుండా మనకు న్యాయబద్ధంగా జరుగుతుంటుంది. తొండల గుడ్లు కావు, పంటల ధాన్యపు గింజలు ఏంటిది? ఫార్మాపై ప్రశ్నిస్తే గొంతుకలు గలమెత్తిన వచ్చి రాపిడుగులట, రచ్చ పిడుగులు. కోటి బంధాలతో వేడిగా శనిగా వరి పంటను చూపుతున్న మంజుల పూజ. చూడు వీళ్ళందరూ శనిగా వరి అని నేసుకున్న భూములకు ఫార్మా కంపెనీ తీసుకుంటున్నారట. చూడు పట్నం విడుదలైతే ప్రమాదమా? పట్నం విడుదలైతే ప్రమాదమా? పట్నం విడుదలైతే ప్రమాదమా? బయటకు వస్తే ఆయన ఏం చేస్తారు చెప్పండి? పారిపోనివ్వనప్పుడు పార్కులో అరెస్ట్ ఎందుకు? ఫ్రెష్లో కోర్టులో హాల్ చూసేందుకు ప్రసక్తి లేదు. మెడికల్ కోర్టులో క్వశ్చన్ మార్కులు ఎందుకు? పట్నం కేసులో హైకోర్టు సంచలనం తీర్పు. 25న లగర్చర్లకు SC/ST కమిషన్. సంగారెడ్డి జైలుకు వెళ్ళనున్న కమిషన్ అట. వీళ్ళను రైతులను అరెస్ట్ చేసిరు. వాళ్ళకు సంబంధించిన SC/ST వాళ్ళను కమిషన్ వాళ్ళు అయితే చేయడం. ఇండ్లు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు. హైదరాబాద్ మూసి వరం కావాలి, మూసి పునర్జీవం చేస్తే చూపుతాము. ఇది తరతరాలకు మేలు చేసే నిర్ణయం. యాదవులు రాజకీయాల్లో రాణించేలా చేస్తాం. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పిస్తాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి డెవలప్ చేసి చూపిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాదులోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. ఈ పల్లెలన్నీ ఎడబోవాలి. హైదరాబాద్లోనే మొత్తం కంపెనీలు పెడితే, అరే డిస్టిక్ ఒక కంపెనీ పెట్టి డిస్టిక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఇక్కడ ఉన్న పోరాళ్ళకు ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th వీళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది కదా. ఇప్పుడు పట్టణాలనే డెవలప్ చేసుకుంటూ పోతే పల్లెలేడ పోవాలి. పల్లెలలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి కదా. ఈ డెవలప్ ఏదో కొంచెం పల్లెల మీద ఆసక్తి చూపెట్టండి. ప్రతిదీ హైదరాబాదు చేస్తే, అరే పల్లెలలో మంచిగా డిస్టిక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఇక్కడ ఉన్న పోరాళ్ళ యువతకు ఉపాధి కల్పించుర్రి. అంతా హైదరాబాద్లో పెడితే పల్లెలేడ పోవాలి. రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 25న మహబూబాద్లో గిరిజన రైతు ధర్నా. 1000 మందితో ధర్నా నిర్వహించనున్న కోర్టు. పంతం తగ్గించుకునే బీఆర్ఎస్ పార్టీ. వచ్చే నెలలో గ్రూప్ 2 హాల్ టికెట్లు డిసెంబర్ 9 నుంచి కౌంట్ డౌన్. TGPSC వెబ్సైట్లో అందుబాటులోకి. వచ్చే నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్. రోజుకు 2 పేపర్లు చెప్పిన పరీక్షలు. కమిట్మెంట్ 60 కోట్ల భూమి. హాంఫర్ట్ కోట్ల రూపాయల అసెంట్ భూమి అన్య గ్రంథం. చోద్యం చేస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్. వేషేలింగంపల్లి తహసీల్దార్. ఖానాపూర్ అసెంట్ భూములకు కదిలిస్తున్న అమర్నాథ్ రెడ్డి. ఆటకు ఆడేలా ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా? రెవెన్యూ అధికారులే సవాల్ విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ట్రక్షన్స్. ఎదుడు దాంచుకున్న వాళ్ళకి దాంచుకున్నంత అన్నట్టు కమిషన్లు ఇస్తారు, దాంచుకుంటారు. సో ఈరోజు మన జయశంకర్ భూపాలపల్లిలో హాట్ టాపిక్స్ ఏం మారినాయి ఏందో ఒకసారి చూద్దాం. రాలేదు, మళ్ళీ ఒకసారి ఇగో మనకు వేటు న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేసిండు. అదాని స్కామ్ ఎవరి మెడకు చుట్టుకోబోతుంది? అదాని చేశారన్న 2000 కోట్ల స్కామ్ కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకునేలా ఉంది. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని అదాని ప్లస్ అజార్ పవర్ కంపెనీలు 2021-22 మధ్య 4 రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే 256 మిలియన్ లంచాలుగా ఇచ్చారని NYC కోర్టు ఆరోపిస్తుంది. అప్పుడు ఛత్తీస్గఢ్ ఇండియన్ కాంగ్రెస్, తమిళనాడు DMK, ఏపీ వైసీపీ, ఒడిశా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కావు. ఇది ఇప్పటికే కీలకంగా మారింది. ఇదంతా భారం ఎవరి మీద? ప్రజల మీదనే. ఏం చెప్తాను, ఈ 1,00,000 కోట్లు స్కామ్ చేసినా కానీ కామన్ పీపుల్ బలి అవ్వాల్సిందే. పేదోళ్ళకనే ఉంటాడు, బలిసినోడు పెరుగుకుంటూనే ఉంటాడు. ఈ 1,00,000 కోట్లు స్కామ్ చేసినా కానీ మనకు ఉరిగేది ఏం లేదు. మనకు 10 లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి 1,00,000 కోట్లు పోతే వాడు పెద్దగా ఏం బాధపడాడు.
కానీ మధ్యతరగతోడు రూ. 100 సంపాదించిన కాడ రూ. 50 చలాన్ ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుంది. రూ. 50 కుటుంబాన్ని పోషించే పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రావద్దంటే ఇలాంటి వాళ్ళను ఫస్ట్ కట్టడి చేయాలి ఫస్ట్. సో ఏదేమైనా మన భారతదేశం ఎప్పటికీ అభివృద్ధిలోనే ఉంటుంది. ఎప్పటికీ డెవలప్ అయిన కంట్రీ అని ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు. డెవలప్డ్ కంట్రీనే. ఓకేనా? ఎప్పటికైనా కానీ డెవలప్ కంట్రీ అని చెప్పి మాత్రమే పోతుంది తప్ప, ఎప్పటికైనా డెవలప్డ్ కంట్రీ అంటే తప్ప డెవలప్ అయిన కంట్రీ కాదు. మన వాళ్ళందరూ పోయి ఫారెన్లే బతుకుతారు తప్ప ఫారెన్ కూడా వచ్చి ఇక్కడ వీసా పాస్పోర్ట్లు తీసుకొని మన భారతదేశంలో కూడా బతుకాడు. రాడు కూడా, వచ్చే పొజిషన్ కూడా రాదు. సో జయశంకర్ భూపాలపల్లిలో మనం ఉన్న ఒక సంపూర్ణ ఈనాడులో ఏమొచ్చిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదేంది ఒకటి చిన్న న్యూస్ వచ్చింది. ఆరు బయట వంట నాణ్యత అంతేనా? న్యూస్ డే భూపాలపల్లి మొగుళ్ళపల్లి పాఠశాలలో ఆరు బయట కూర్చోబెట్టి అన్నాలు తింటారు. అర్బన్ గురుకుల విద్యాలయం ముందు భోజనం చేస్తున్న విద్యార్థులు, చెట్ల కిందనే భోజనం. అయ్యో, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య 265. ఈరోజు ఎంతమంది భోజనం చేశారు? 216. పరిశీలనలో గుర్తించిన అంశాలు: వంట గది లేకపోయినా వండడంతో శిథిలమైన తరగతి గదిలోనే ఏజెన్సీ నిర్వాహకుల వంట చేస్తున్నారు. వంట చేస్తున్న సమయంలో పొగ విపరీతంగా ఏర్పడంతో భోజనం ఊపిరి అడక ఉంటుంది. సో పొగతో కళ్ళు దెబ్బతింటున్నాయి, వంట కార్మికుల పోతున్నాయి అంట. పాపం వీళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి. అయ్యో, ఒక తీవ్ర నిషాదం ఏంటంటే చూడండి ఒకసారి. తీరని విషాదం. బస్సు చక్రాల కింద నలిగి 2 ఏళ్ల బాలుడు మృతి. అడిగేదు తల్లి సోదరుడితో బాలుడు. పాత చిత్రం ఇది. ఎక్కడ జరిగిందంటే కొడకంట్ల. బడికి సాగంపేందుకు తల్లి కలిసి వచ్చిన ఆ చిన్నారి బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమ ఇంటికి వెలుగు కళ్ళ ముందే కానరాని లోకాలు చేరడంతో బాలుడు తల్లిదండ్రులు వాపోతున్నారట. ఇదేమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్ సంబంధించిన పిల్లలు. ఇది చాలా వరకు పిల్లలు అయితే జాగ్రత్త ఉండాలి. తల్లిదండ్రులు బస్సు ఎక్కేసేటప్పుడు, దించేటప్పుడు డ్రైవర్లు మోస్ట్గా చూసుకొని ఎక్కించే ప్రయత్నం చేయాలి. ఈ ఆరు బయట వంటకు సంబంధించింది ఏముంది అంటే చూడు. భూపాలపల్లి ప్రభుత్వ అర్బన్ గురుకుల విద్యాలయం తరగతిలో 72, తిన్నోళ్ళు 47 అట. విద్యార్థులు తరగతి గదుల ముందు కూర్చొని భోజనం చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడ కూరగాయలు తీసుకుండా ఎక్కువగా తెచ్చి